కావున నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే ఈ వస్త్రాలను బట్టి కాదు, దేవుడు నాకు ఇచ్చిన వసగిన దీవెలను బట్టి. అదే 35వ కీర్తన 9వ వచనం ఒక్కసారి గమనించినప్పుడు, 35వ కీర్తన 9వ వచనం. అమ్మా 35వ వచనం, 35వ కీర్తన 9వ వచనం. అటుల జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును, అతడు నన్ను రక్షించును చూచి సంతోషిస్తాను. నేను ఆనందిస్తాను. ఎందుకు? ప్రభువు నన్ను రక్షిస్తూ ఉన్న దాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. కావున అదే కీర్తనలలో 31వ కీర్తన 7వ వచనం ఒక్కసారి చూద్దాం. నీ ప్రేమను తలంచుకొని, నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను ఎప్పుడూ సంతోషిస్తాను, ఆనందిస్తాను అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ప్రేమను బట్టి స్థిరమైన ఆయన కృప మనం పాడుతూ ఉంటాం. స్థిరమైన ఆ కృప ఆయన కలకాలము ఉండును, దానిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆయన కృపలో నేను నడుస్తూ ఉన్నాను అన్న మాటలను చూస్తూ ఉన్నాం.